శ్రీకాకుళం జిల్లా ప్రతిష్టను దేశవ్యాప్తంగా చాటుతూ పలాస జీడిపప్పు వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రాడక్ట్ కింద ఉత్తమ ఉత్పత్తిగా ఎంపికై జాతీయ స్థాయిలో గొప్ప గౌరవాన్ని సొంతం చేసుకుంది. ఈ అవార్డును ఢిల్లీలో సోమవారం జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అందుకున్నారు. ఈ అవార్డును కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, కేంద్ర వస్త్రోత్పత్తుల శాఖ మంత్రి జతిన్ ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత కలిసి కలెక్టర్కు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, తిత్లీ తుఫాన్ తీవ్రంగా నష్టపరిచినా అదే ఓ మలుపుగా మారింది. పునరుద్ధరణ చర్యలు, అధిక దిగుబడిని ఇచ్చే జాతుల ప్రోత్సాహం, ఉపాధి హామీ పథకం వినియోగంతో సాగు విస్తరించింది. జీడిపప్పు ప్రాసెసింగ్ పరిశ్రమలకు నూతన దిశగా చూపగలిగామని, ఇది రైతుల కృషికి అధికార యాంత్రాంగ ప్రణాళికాబద్ధమైన కార్యాచరణకు లభించిన గుర్తింపు అని పేర్కొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాద తయారీలో రోజు 300 కిలోల పలాస జీడిపప్పు వినియోగంలో ఉందని, ఇది జాతీయ గుర్తింపుకు ఒక ప్రధాన కారణమని కలెక్టర్ తెలిపారు.